హాయ్ వివాస్. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తి పేరుతో ఒక మూఢనమ్మకం కొనసాగుతుంది. అదేంటో మీకు తెలియజేయబోతున్నాను. దీని మూఢనమ్మకం కన్నా జీవహింస అంటే ఇంకా బాగుంటుందేమో. మీరు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో దేవుని ఉత్సవాల్లో ఈ అలంకారంగా ఏనుగుల్ని ఉపయోగిస్తుంటారు. ఉత్సవాలకి కాస్త లుక్ రావడానికి, కాస్త మంగళకరంగా ఉంటాయి కదా ఏనుగులు, అందుకని వీటిని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట, శుభకరంగా ఉంటుందని. సో ఇలా దేవుడి సేవలో పాల్గొన్న తర్వాత వీటిని ఒక షెల్టర్ లో ఉంచి వీటికి ఆహారం, మంచినీరు, వీటికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాల్సిన బాధ్యత కేర్ టేకర్స్ మావటి వారిది. సో అప్పుడు ఈ ఎవరైనా భక్తులు వెళ్ళి, చాలా మంది మావటి వారు అందరినీ కలపకూడదు, కొద్దిమంది మంచివారు ఉండొచ్చు, ఈ మావటి వారికి 10, 20 ఇస్తే వీటి చేత వీళ్ళు ఒక కోడ్ బాస్ ఉంటుంది, వీళ్ళు దాంట్లో వీటిని అదిలిస్తే అవి తొండమెత్తి వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వదిస్తూ ఉంటాయి. ఎందుకు పిల్లలు, ముసలి వాళ్ళు, వృద్ధులు ఎంతో మందికి, పాపం ఒక్కరా ఇద్దరా వేల మంది వస్తుంటారండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు 20 మంది నమస్తే పెడితే మీరు ప్రతి నమస్కారం చేస్తూ ఉంటారు. 30 మంది, 100 మంది వరకు కూడా చేయగలుగుతారు. మళ్ళీ చేయి నొప్పి గుర్తుంది కదా. 1000 మంది వస్తే అమ్మాయి బాబోయ్ మావల కాదంటారు, నిజమా కాదా? అలాంటిది పాపం మోగజీవి ఎన్ని వేల మందికని ఇలా బ్లెస్సింగ్స్ ఇలా బలవంతంగా తన ప్రమేయం లేకుండా అయిష్టంగానే అవి పెడుతూనే ఉంటాయి. అలా వీళ్ళు తయారు చేస్తారనమాట. వాటి హక్కుల్ని హరిస్తున్నారు వీళ్ళు. దైవ సేవకు మినహా పోను మిగిలిన సమయం అంతా ఇవి గడ్డి తింటూ, నీళ్లు తాగుతూ, కాస్త ఎండ వానకి తడవకుండా ఉండే షెల్టర్లో అలా నిద్రపోతూ ఏదైనా రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. అలాంటి రెస్ట్ తీసుకున్న టైంలో కూడా వాటికి ఆ రెస్ట్ కూడా ఇవ్వకుండా వీళ్ళు ఇలా డబ్బు కోసం ఇలా వాటిని వేధిస్తూ ఉంటే, అంతేకాకుండా స్పెషల్ వీడియోస్, ఫొటోస్, వీటి కోసం వీటిని మళ్ళా అదిలిస్తారు. అవి స్థిరంగా నిలబడిపోవాలి, అది కూడా ట్రైనింగ్ ఇచ్చుంటారు అనమాట. ఇవన్నీ వీళ్ళ అవసరాల కోసం, దైవ సేవ కోసం ఆ ట్రైనింగే, వీళ్ళ అవసరాలకి ఆ ట్రైనింగ్. ఆ డబ్బులే వాటి వల్ల వచ్చే డబ్బుల వల్ల ఈ ఏనుగులకి ఏం ఒరిగిందేం లేదు. వాటికి వేసే మామూలు రొటీన్ వేసే గడ్డే, వాటరే, అది కూడా దేవస్థానం ఖర్చులతోనే వీటికి పెడతారు. కానీ వీళ్ళు సొంతంగా వీటికేమి డబ్బులు ఖర్చు పెట్టరు. ఏం తింటాయి ఏనుగులు మళ్ళా మనుషులు ఎంజాయ్ చేయడానికి? వాటి పేరు చెప్పుకొని వీళ్ళు డబ్బులు వాటి చేత పనులు చేయించడం, వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడం. సో ఒకటి ఆలోచించండి, మీరు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దైవానికి మీరు దైవ దర్శనం చేసుకున్న తర్వాత అన్ని మీ మనసులో బాధలు ఆ దైవానికి చెప్పుకున్న తర్వాత మళ్ళా ఆయన విన్న తర్వాత, విన్నాడు అనుకోండి, నమ్మకం ఉంచండి, ఇంటికి ఆనందంగా వెళ్ళిపోండి. ఆయన బ్లెస్సింగ్స్ మీకు అందాయి అనుకోండి. అంతేగాని అదనంగా ఆ ఏనుగు దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటే ఏదో జరిగిపోతుంది, ఏదో బంగారు వర్షం కురుస్తాయి ఇలా అనుకొని ఇలా మూఢనమ్మకాలు పెట్టుకొని ఇలాంటి జీవహింస పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో దయించి చేయొద్దు. మీ మనసుతోనూ మీ జ్ఞానంతోనూ ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్టో. ఎవరో బ్లెస్సింగ్ తీసుకుంటారు, ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు, వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకుంటారు. మనం తీసుకోకపోతే మనకేమన్నా జరగదేమో, వాళ్ళకేదో జరిగిపోతుందేమో అనుకుని వీళ్ళు వీళ్ళు డబ్బులు ఇచ్చి వాటి చేత బ్లెస్సింగ్ తీసుకుంటారు. అవి అప్పటికే ఎంతో మందికి చేయి పెట్టి ఆ తొండం పెట్టి 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 ఎంత పెయిన్ గుర్తుంటాయో మోగుదీవులు చెప్పలేకపోతుంటాయి. అప్పుడు వీటికి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇలా స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇలా ఫోర్స్ఫుల్ గా ఇలాంటి పనులు చేయించడం, ఇందువల్ల ఇవి ఒక్కసూరిగా కంట్రోల్ తప్పేసి ఆ మావటిలుని, అక్కడక్కడ ఉండే భక్తుల్ని అటాక్ చేసి, దాడులు చేసి చాలా మందిని గాయపరుస్తూ, చంపేస్తూ కూడా ఉన్నాయి. ఇలాంటివి అప్పుడప్పుడు న్యూస్ లోను వస్తూ ఉంటాయి, మనం వినే ఉంటాం. ఎందుకు జరుగుతున్నాయంటే ఇలాంటి పనుల వల్లే. వాటి హక్కుల ప్రకారం వాటి దైవ సేవ మిగిలిపోను, మిగిలిన సేవ వాటి రెస్ట్ కు వాటికి వదిలేసేయాలి. అంతేగాని అన్యాయంగా మోగదేవుడి దగ్గర డబ్బు కోసం మళ్ళా ఎక్స్ట్రా పని చేయించుకుంటారు అతడు. ఈ ఎక్స్ట్రా పని చేయించుకోవడం వల్ల ఇవి కంట్రోల్ తప్పి ఇలా అటాక్ చేస్తున్నాయి. ఇది నిజంగా సైకలాజికల్ గా జరిగే పనేది. మనకైనా అలాగే జరుగుతుంది. మనకెట్ట పెయిన్ వస్తుందో వాటికి అలాగే పెయిన్ వస్తుంది. అవి కంట్రోల్ తప్పుతాయి. ఒక్కసారిగా దొరికిన తొక్కి పడేస్తున్నాయి. సో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇలాంటివి దయించి ప్రోత్సహించకండి. ఇది నా మనసులో మాట. తప్పైతే తప్పని చెప్పండి, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి. జై హింద్, జై భారత్.